హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 85-87 ఏమైతే ఆడుతున్నారండి చూడండి. వెయ్ గణేష్ ఇంకో బాల్ తీసుకో. లలిత యూజ్ అక్కకి వచ్చి 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 అరే రే పెంట్ల అర్ర పోలేదులే. వెయ్ నువ్వే హాయ్ హాయ్ చెప్పు. నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మా ఊరికి అయితే ఏమో తలనొప్పి వస్తుంది. పోయింది పోయింది. అది ఎవర్రా నీ ఫ్రెండ్? వీడే చూసిన. ఇక్కడైతే చెల్లి అయితే అందరికి చాయ్ అయితే పెడుతుందండి. ఇక్కడ నేనైతే పిల్లలకి చక్కగా చాయ్ పోసి ఇక్కడ రస్కులు అయితే అందరికీ తలా 2 అయితే ఇస్తున్నాను. నీకేమైందమ్మా? వెనకడానికి ఏం రాలేదు. పొద్దున నిద్రలేసరికి చెయ్యి వంగట్లా. బాబాయ్ చెప్పదు ట్రాక్టర్ తొందర చేస్తాను. నేను ఈడ కూర్చొని తింటాను. ఏసీ కావాలంటే ఏం చెప్పాడు మామయ్య? మంత్లీ ఏం చేయాలి? ఈఎంఐ అయితే కట్టాలంట. మా పిల్లలకి ఏసీ కావాలని అడుగుతున్నారు. మామయ్య ఏసీ తీసుకురా అని. కానీ మా తమ్ముడు అయితే చక్కగా ఈఎంఐలు ఒక్కొక్క మంత్ కట్టుకోండి అని చెప్తున్నాడు. బాగుంది కదా ఐడియా. మీరు కూడా ఐడియాని ఫాలో అవ్వండి మీ మేనగోడలుకుంటే. మేమైతే ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాము. చాయ్ అండ్ రస్కిల్. మా మనకి అయితే అస్సలు వీడియోలోకి రాడంట. అడిగాడు సెల్లే కొద్దిగా ఉంటే ఉసిరికాయ ఎలా అందుతుంది చూసారు కదా. ఇలా ఉంటుంది మాతోటి. చాలా ఎంజాయ్ ఉంటుంది. వీడియో అంతా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే. అమ్మ ఇంక ఇక్కడైతే తలా ఒక పండ్లో అయితే చేరిపోయారండి. చక్కగా ఒకరేమో సొరకాయ బజ్జీ చేస్తున్నారు, ఒకరేమో చపాతీ చేస్తున్నారు. ఇక మా వంటకొక్క సిస్టర్ అయితే వంట చేస్తుంది. అబ్బో బెండకాయ. ఫైనల్గా అయితే వంట అయితే అయిపోయిందండి. ఇంకా చక్కగా ఒకే ప్లేట్లో వీళ్ళైతే అన్నం వేసుకొని తినిపించుకుంటున్నారు. ఇక్కడైతే ఏం బజ్జీ అమ్మ? అది సొరకాయ బజ్జీ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం ఓన్లీ. ఇక్కడైతే మా పిల్లలు చక్కగా తింటున్నారు. నాకు ఒక ముద్ద పెడతారా? అర్రీ ప్లేట్లు వచ్చినాయి ముందు చేతుల కన్నా. ఒకసారి నాకు ఒక ముద్ద పెట్టండి. అందరూ ఒక ముద్ద పెట్టండి. ముద్దు పెట్టారు. వాళ్ళు ఏం కామెంట్ పెట్టాలంటే చిన్న పిల్లలకి నువ్వు ముద్దు పెట్టు. ముద్దు పెట్టింది. మా బుజ్జిది అయితే వాళ్ళ అమ్మ అరిచిందని అలిగిందండి. ఇంకా అలక తీరుస్తూ ఉంది మా పాప అయితే. ఎంతసేపటికి ఓదార్చినా కానీ అలకైతే తీరడం లేదు. ఫైనల్గా చిన్నగా అడిదిప్పి ఇడిదిప్పి అలకైతే తీర్చాము. అలక తీర్చిన తర్వాత రచ్చ రంబోలా చేసింది బుడ్డది. ఫైనల్గా అయితే ఇంకా అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు అయితే పడుకున్నారండి.
ఇక ఈ పిల్లలు చూడండి ఎంత గోల్ చేశారో, సైలెంట్గా గోల్ చేశారు, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా. చూసారు కదండి, ఆ పిల్లలు పట్టుకొని అడిదిప్పి ఇడిదిప్పి సంగీతం లాగా ఒక డ్రమ్ లాగా వాడుకొని చక్కగా అయితే గోల్ చేశారు. ఇంకా బుడ్డ పిల్లలకి నిద్ర వస్తుందో ఏమో, ఇంకా తొక్కారు కదా మొత్తము, ఇంకా డస్ట్ అంతా పోగొట్టడానికి చక్కగా మళ్ళా బెడ్షీట్ అయితే నీట్గా వేసుకున్నారు. తర్వాత పిల్లోలు వేసుకున్నారు. ఇదంతా నిద్రపోవడానికి కాదండి, ఏదో ఒక రీల్ తీసుకుంటున్నారు వీళ్ళు అంత తొందరగా నిద్రపోరు. ఇంకా నెక్స్ట్ డే వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశారండి. మార్నింగ్ అయితే ఇలా ఉంది ఇల్లంతా. నేను నిద్ర వేసేసరికి కూరగాయలు కోస్తున్నారు అప్పుడే, అంటే సాంబార్ ఇడ్లీ టుడే టిఫిన్. ఫైనల్గా అయితే అందరు చాయ్ తాగేశారు. ఇంకా టిఫిన్లు కూడా ఇంచుమించు రెడీ అవుతున్నాయి. ఈలోపు మా తమ్ముడికి అయితే జలుబు చేసిందంట, వాడికి వేడి నీళ్ళు అయితే పెట్టిస్తున్నారు ఆవిరి పట్టడానికి. బిజినెస్ గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు? బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. అరే వర్షిని చదవనే లేదు, అప్పుడే జాబులు. అబ్బో, అయితే మార్నింగ్ తాగిన టీ కప్స్ ఉన్నాయి కదా, అవి అయితే క్లీన్ చేస్తున్నానండి నేను. ఈ పిల్లలు అయితే వాటర్తో ఆడుకోవడము, ఈ పిల్లలతోటి రచ్చరంబోలండి. మీ వేసవి సమ్మర్ హాలిడేస్ ఎలా జరిగిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మా చెల్లెలు అయితే బోండాలు అండ్ ఇడ్లీ టిఫిన్ అయితే చేసింది. ఇక్కడ మా పెరట్లో అరటిది ఉంటుంది కదా, అదైతే తెంపుకొచ్చారు, దాన్ని ఫ్రై చేయాలంట. ఇంకా ఇక్కడ తలా ఒక పని చేసుకుంటున్నారు, ఒకరేమో గిన్నెలు తోమేస్తున్నారు. ఇక నెక్స్ట్ మా తమ్ముడు ఇక్కడ గుమ్మడికాయ తీద్దాం పైకి అయితే ఎక్కాడు. గుమ్మడికాయ చాలా పాడైపోయిందండి. ఇంకా నెక్స్ట్ అమావాస్య వస్తుంది కదా, కొత్త గుమ్మడికాయ అయితే కట్టుకుంటారు. ఇంక ఇక్కడ చూడండి హర్రర్ మూవీ పెట్టుకున్నారు. ఇంకా పని అంతా అయిపోయింది కదా, చక్కగా హర్రర్ మూవీ పెట్టుకొని టీవీ అయితే చూస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి మా బుడ్డిది దయ్యం రాకముందే దయ్యంలాగా రెడీ అయి కూర్చుంది. అందరికి హర్రర్ మూవీ కావాలంట, భయపడితే మాత్రం పరుగో. ఈ మూవీ అయితే నచ్చలేదండి. సో ఇంకా బయటకు వచ్చి ఎండున్నా కానీ ఆడుకుంటున్నారు. ఇక బయట ఎండగా ఉంది, లోపలికి వచ్చి ఆడుకోండి అంటే మళ్ళీ లూడో అయితే ఆడుతున్నారు. ఆ మంచం కూడా వేయకూడదా? అయ్యయ్యో ఎవరన్నా గేమ్ ఓడిపోతే ఏడుస్తున్నావు, నువ్వేంద్ర గెలిస్తే ఏడుస్తున్నావు. స్నాక్స్ ప్యాక్ క్యాట్స్ అండ్ సాల్ట్ బిస్కెట్స్. ఉస్మానియా బిస్కెట్లు అంట. ఊరికి వెళ్తుంది, బాయ్. బాగా రా ఎగ్జామ్ చూసి రాస్తున్నావా? ఇంక దానికి ఎందుకు వెళ్ళడము, మీ ఫ్రెండ్స్ని చూసి రాయమను. ఇక ఫైనల్గా నేను కూడా స్టార్ట్ అయిపోయానండి. ఇంకా పాప అయితే ముందు వెళ్ళింది, నేనైతే వెనక్కి వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇది మొత్తం 4 days వీడియో అండి. మేమైతే హడావుడిగా వచ్చేసాము, ఇంకా బట్టలు ఏం తెచ్చుకోలేదు. అందుకని చెప్పేసి ఊరికైతే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ కలుద్దాం మా వాళ్ళ ఇంటికాడ, అందుకని చెప్పేసి మళ్ళీ వద్దాంలే ఒక 10 days అని చెప్పేసి ఊరికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఆంజనేయ స్వామి తిరునాళ్ళు అయితే జరుగుతుందండి, చాలా ఫేమస్ అయింది. ఇక నేను మా పాప అయితే ఊరైతే బయలుదేరాము. ఇక బాయ్ అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్.